ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పిఆర్పల్లి అనే గ్రామానికి చెందిన వేలు శశికళల కుమారుడు 4 ఏళ్ల యోగిత్. ఆ అబ్బాయికి జ్వరం రావడంతో డాక్టర్స్ వద్దకి తీసుకువెళ్లారు. టాబ్లెట్స్ రాసిస్తే ఆ టాబ్లెట్ వేస్తుండగా గొంతులో ఇరుక్కుని బాబు చనిపోయాడు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, చిన్నపిల్లలకు మెడిసిన్స్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ బృందారెడ్డి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. 4 ఏళ్ల బాబు టాబ్లెట్ గొంతులో ఇరుక్కుని చనిపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఇది ఎలా జరిగి ఉండొచ్చు? సో దీన్ని చోకింగ్ అని అంటాము. ఈ టాబ్లెట్ ఒకటే కాదు, చాలా ఫుడ్ అండ్ బ్యాటరీస్ ఇలాంటివన్నీ చాలా చోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కేసులో ప్రాబబ్లీ చోక్ అయి ఉండొచ్చు. చిన్నపిల్లలది ట్రేకియాలోకి వెళ్ళినప్పుడు చోకింగ్ అని అంటాము. ఈసోఫేగస్లోకి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళాలి. అలా వెళ్లకుండా ట్రేకియాలోకి వెళ్ళినప్పుడు ఎయిర్వే బ్లాక్ అవుతుంది అనమాట. దీనివల్ల ఊపిరాడినట్టు అవుతుంది. ఇనీషియలీ పిల్లలు ఏం చేస్తారంటే దగ్గుతారు, దగ్గి తీసేయడానికి ట్రై చేస్తారు. మనం అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు దాంతో కూడా తీయలేకపోయారు అంటే ఊపిరాడక ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బ్లూ అయిపోతారు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఏడవడం దగ్గడం కూడా రాదు. కొన్నిసార్లు అక్కడ నుంచి అన్రెస్పాన్సివ్ అయిపోయి కాన్షియస్నెస్ పోతుందన్నమాట. సో ఇది చాలా క్రిటికల్ కండిషన్, ఎమర్జెన్సీ కండిషన్. పేరెంట్స్కి సిపిఆర్ అండ్ చోకింగ్కి హీమ్లిక్స్ మాన్యువర్ లాంటివి ఎడ్యుకేషన్ ఉంటే మంచిది. లేకపోతే గనక ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. అండ్ ట్యాబ్లెట్స్ అండి, ఐడియలీ 8 to 10 years కన్నా ముందు పిల్లలకి మేము ట్యాబ్లెట్స్ అడ్వైస్ చెయ్యము. మరి వాళ్ళు ఎలా తీసుకున్నారు అన్నది నాకు ఐడియా లేదు. యూజువలీ అయితే పీడియాట్రిషియన్స్ ప్రిస్క్రైబ్ చెయ్యరండి. డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్స్ కొన్నిసార్లు అవైలబుల్ లేకపోతే ఇస్తారు. అదేంటి అంటే వాటర్లో కానీ తల్లిపాలలో కానీ మిక్స్ చేసి ఇవ్వమని చెప్తాము. అవును, అలా కాకుండా టాబ్లెట్ని డైరెక్ట్గా వేయడం వల్ల గొంతులో ఇరుక్కుని ఉండొచ్చు అంటారా? అవునండి, ఎందుకంటే చిన్నపిల్లల ట్రేకియా అనేది ఒక డైమీటర్ స్ట్రా సైజ్లో ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మెల్లిమెల్లిగా వాళ్ళ ఏజ్తో పాటు పెరుగుతుంది. అలాంటిది అంత పెద్ద టాబ్లెట్ వాళ్ళు మింగలేరు, గొంతులో ఆగిపోతుంది. సో ఊపిరాడనకుండా అయిపోతుంది వాళ్ళకి. డాక్టర్ గారు, అసలు ఇలా పిల్లలకి గొంతులో ఏదో ఒకటి ఇరుక్కుంటూ ఉంటుంది, అప్పుడు ఏం చెయ్యాలి అనేది కూడా పేరెంట్స్కి సరైన అవేర్నెస్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇది 2 రకాలు ఉంటుందండి. ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటేనేమో అది ఈసోఫేగస్ స్టమక్లోకి వెళ్ళి ఇంటెస్టైన్స్లో అట్లా లాడ్జ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం వినే ఉంటాం చిన్నప్పుడు కొందరు పిల్లలు కాయిన్స్ మింగారని ఎక్స్రే తీసి చూపిస్తారు, 1-2 డేస్లో మోషన్లో పాస్ చేస్తారు. ఇట్స్ నాట్ వెరీ డేంజరస్. సమ్ టైమ్స్ ఇంటర్వెన్షన్ ఇమీడియట్గా అవసరం పడుతుంది. అండ్ సమ్ టైమ్స్ మనం బ్యాటరీస్ వింటాము. బేసిక్గా పిల్లలకి టాయ్స్లో వచ్చే బ్యాటరీస్ కానీ, లేదా అడల్ట్స్కి కానీ కిడ్స్కి కానీ హియరింగ్ ఎయిడ్స్లో ఉన్న బ్యాటరీస్ కానీ, లేదా బీడ్స్ ఇలాంటివి, కాయిన్స్ ఇలాంటివి తెలియక పిల్లలు ఆడేటప్పుడు మింగేస్తూ ఉంటారు. లేదా ఎలా ఉంటుంది చూద్దాం, ట్రై చేద్దామని మింగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈసోఫేగస్లోకి వెళ్ళి కడుపులో ఇంటెస్టైన్స్లో ఇలా వెళ్తే ఇంజెక్షన్ అంటాము. ఇప్పుడు ఇదేంటంటే ఈసోఫేగస్లోకి వెళ్లకుండా ట్రేకియాలో వెళ్తే ఊపిరి తీసుకునేది. సో ఎయిర్వే బ్లాక్ అవుతుంది, ఇది చోకింగ్ అవుతుంది. కొన్నిసార్లు అక్కడే ఆగిపోయి డేంజరస్గా ఉంటుంది. కొన్నిసార్లు దగ్గుతే బయటకు వస్తుంది. కొన్నిసార్లు మరీ చిన్నగా ఉంటే లంగ్లో కూడా వెళ్తుంది. మళ్ళీ రైట్ బ్రాంకస్, లెఫ్ట్ బ్రాంకస్ అలా వెళ్ళి రికరెంట్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము, న్యూమోనియా రావడము. కొన్నిసార్లు కాజ్ ఐడెంటిఫై అవ్వదు. డాక్టర్ డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకోగా తెలుస్తుంది. ఫారెన్ బాడీ ఒకటి వెళ్ళింది, మింగారు, తీయలేదా, వచ్చిందా గ్యారంటీ లేదు. అలాంటప్పుడు మళ్ళీ బ్రాంకోస్కోపీ, ఎక్స్రే అవసరమైనప్పుడు తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బాబు చనిపోవడానికి మెయిన్ కారణం ఒక ట్యాబ్లెట్ని యాజ్ ఇట్ ఈజ్గా పిల్లాడికి వేస్తే గొంతులో ఇరుక్కుంటుంది అని తెలియకపోవడం, ఒకవేళ ఇరుక్కున్న తర్వాత దాన్ని ఎలా బయటికి తీయాలి అనేది తెలియకపోవడం, ఈ 2 రీజన్సే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇంకెవరైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఆ ట్యాబ్లెట్ని ఎలా తీయచ్చు అంటారు? సో మనం ఫస్ట్ థింగ్ యాజ్ అ రిఫ్లెక్స్ గ్యాగింగ్ కానీ కాఫింగ్ కానీ చేసి పిల్లలు బయటికి తీయడానికి ట్రై చేస్తారు. కొన్నిసార్లు జెన్యున్లీ వాళ్ళు తీయలేకపోతారు కాఫ్ చేసిన. ఇలాంటి టైంలో పేరెంట్స్ ప్యానిక్ అయ్యి చేతులు పెట్టి తీయడాలు ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. చిన్న పిల్లలకి మనము బ్యాక్ థ్రస్ట్ ఇస్తాము, లేదా చెస్ట్ థ్రస్ట్ కంప్రెషన్స్ లాగా ఇస్తాం అనమాట. లేదు ఆ రెండిట్లో కూడా రావట్లేదు అంటే గనక హీమ్లిక్స్ మాన్యువర్ అని ఇస్తాం.
వాళ్ళ వెనకాల నుంచి మనం ఒక ఫిస్ట్ లా ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ మనం ఒక థ్రస్ట్ ఇస్తూ ఉంటాం అనమాట. దానివల్ల ప్రెషర్ వల్ల బయటికి వచ్చేసి వాళ్ళు దగ్గేసి తీసేస్తారు. అలా కూడా అవ్వని స్థితిలో అన్రెస్పాన్సివ్ అయిపోయి బ్లూ అయిపోతున్నారంటే వాళ్ళకి ఇంకా ఆక్సిజన్ వెళ్ళట్లేదు, ఎయిర్వే కంప్లీట్లీ బ్లాక్ అయిపోయిందని అర్థం. ఇది వన్ మోర్ ఇన్సిడెంట్ అండి ఫర్ అస్ టు బీ అలర్ట్ అండ్ బికమ్ మోర్ ఎడ్యుకేటివ్. మనం నాలెడ్జ్ ఎంత పెంచుకుంటే అంత మంచిది. పేరెంట్సే కాదు, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా లేదా హెల్పర్స్ ఉన్నా, కేర్ టేకర్స్, గార్డియన్స్ ఎవరైనా కానీ బేసిక్ స్కిల్స్, సిపిఆర్, హీమ్లిక్స్ మాన్యువర్ లాంటి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ మనం నేర్చుకుంటే చాలా మంచిదండి. డాక్టర్ గారు, ఇప్పుడంతా వర్షాకాలం, ఫీవర్స్ సీజన్, పిల్లలకి జ్వరాలు వస్తూనే ఉంటాయి కదా. డాక్టర్స్ దాకా వెళ్ళి మెడిసిన్స్ అవసరం లేకుండానే ఎలా ఇంట్లోనే ఆ ఫీవర్స్ తగ్గించవచ్చు పిల్లలకి? సో ఫీవర్స్ అన్నది వైరల్ ఫీవర్స్ ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ చూస్తున్నాము. ప్రతి దానికి యాంటీబయోటిక్స్ అవసరం లేదు, వైరల్ ఫీవర్స్కి అవసరం లేదు. అండ్ మనము డాక్టర్ కండిషన్ అసెస్ చేసి అనలైజ్ చేసి అప్రాక్సిమేట్లీ 3 days ఆగుతారు. 3 days తర్వాత కూడా తగ్గట్లేదు అంటే, అప్పటి వరకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గట్లేదు అంటే ఫర్దర్గా ఆ రోజు అసెస్ చేసి టెస్ట్స్ ఏమైనా ఉంటే అడ్వైస్ చేస్తారు. సో మీరు చాలామంది నేను ప్రిస్క్రిప్షన్స్ చూస్తూ ఉన్నాను, ఆర్ఎంపీ డాక్టర్స్ కొందరు రాసేస్తున్నారు, చాలా యాంటీబయోటిక్స్ అవన్నీ రాసేస్తున్నారు. లేదా లోకల్గా ఏదో వాళ్ళకి తెలిసిన ఫార్మసీ పరిచయం ఉన్న వాళ్ళు లేదా రెగ్యులర్గా వెళ్ళే ఫార్మసీకి వెళ్తే యాంటీబయోటిక్స్ పట్టుకొని వచ్చేస్తున్నారు, వేసేసుకుంటున్నారు. అలానే కోల్డ్ కాఫ్ మెడిసిన్స్ కూడా వేసేసుకుంటున్నారు. కరెక్ట్ డోసెస్ తెలియట్లేదు. ఫస్ట్ థింగ్, ఏ ఏజ్కి సిరప్స్ ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఎంత స్ట్రెంగ్త్ ఇవ్వాలి, ఎంత వెయిట్ బట్టి ఇవ్వాలి, వీళ్ళకి తెలియదు. వాళ్ళు అప్రాక్సిమేట్గా చెప్తున్నారు, వీళ్ళు వేసేసుకుంటున్నారు. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేరు. ఇక మీదటైనా ఎవరికి ఇలా జరగకుండా ఎలాంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ పాటించవచ్చు, పిల్లలకి మెడిసిన్ ఎలా వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.